గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 9వ తరగతి భౌతిక శాస్త్ర డిజిటల్ తరగతికి స్వాగతం. ముందుగా ఈ వస్తువుని పరిశీలించండి. చిత్రాన్ని చూశారు కదా, బల్లపై ఒక పుస్తకాన్ని ఉంచాము. ఇది విరామ స్థితిలో ఉన్నది. ఈ పుస్తకంపై 2 రకాల బలాలు పనిచేస్తున్నాయి. గమనించండి. ఒకటి భూమి వలన కలిగే భూమి ఆకర్షణ బలం FG. అదేవిధంగా భూమి ఆకర్షణ బలానికి వ్యతిరేక దిశలో పనిచేసే అభిలంబ బలము FN. గమనించారు కదా పిల్లలు. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇచ్చట ఒక వస్తువు స్వేచ్ఛగా గాలిలో నిట్టునిలుగా ఎగిరివేయబడినది. చూశారు కదా, స్వేచ్ఛగా క్రిందికి పడుతున్న ఈ వస్తువుని ఏమంటామో తెలుసుకుందామా? ఒక వస్తువుపై భూమి ఆకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటే ఆ వస్తువును స్వేచ్ఛాపతన వస్తువు అంటాము. పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి. భూమికి దగ్గరగా ఉండే వస్తువులలో భూమి ఆకర్షణ వల్ల కలిగే త్వరణాన్ని స్వేచ్ఛాపతన త్వరణము లేదా గురుత్వ త్వరణం అంటాము. ఇక్కడ పటం చూడండి. యాపిల్ పండుపై గురుత్వ త్వరణం పనిచేస్తూ ఉన్నది. దీనిని స్మాల్ జీతో సూచిస్తారు. దీని విలువ 9.8 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్. నమోదు చేసుకోండి. పిల్లలు, ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి. పిల్లలు, జాగ్రత్తగా పరిశీలించండి. ఒక గదిలో కొంత ఎత్తు నుండి 2 వస్తువుల్ని వదిలాము. ఒకటి బరువైన బంతి, రెండవది తేలికైన ఈకలు. చూడండి, 2 ఒకేసారి నేలను తాకినాయా? ఇచ్చట మనం 2 వివిధ ద్రవ్యరాశుల గల వస్తువులను ఒకే ఎత్తు నుండి క్రిందకు ఏకకాలంలో వదిలినాము. బరువైన బంతి, తేలికైన ఈకలు ఒకేసారి నేలను తాకాలి. కానీ బంతి ముందుగాను, ఈకలు తర్వాత నేలను చేరినవి. కారణం ఈకలపై గాలి పీడన ప్రభావం పనిచేయడం. పిల్లలు, మరి వస్తువుపై పీడన ప్రభావం లేని మరో వీడియోని మనం ఇప్పుడు చూద్దాము. జాగ్రత్తగా గమనించండి. గదికి ప్రత్యేక ద్వారమును అమర్చి లోపటి గాలిని తొలగించాము. దాదాపు పీడనం 0 అని మనం చెప్పవచ్చును. జాగ్రత్తగా చూడండి. 2 వస్తువుల్ని ఏకకాలంలో వదిలినాము. గమనిస్తున్నారా? 2 వస్తువులు ఒకే వడితో భూమిని చేరుతున్నాయి. గమనించండి. చూస్తున్నారు కదా, 2 ఒకేసారి నేలను చేరినవి. దీనిని బట్టి పీడన ప్రభావం లేని సందర్భంలో 2 ఏకకాలంలో వదిలినప్పుడు ఒకేసారి 2 నేలను తాకాయి కదా. దీన్ని బట్టి స్వేచ్ఛాపతన వస్తువు యొక్క గురుత్వ త్వరణం స్మాల్ g పదార్థాల ద్రవ్యరాశులపై ఆధారపడదని మనం చెప్పగలము. పిల్లలు, వస్తువు యొక్క గురుత్వ త్వరణం దాని ద్రవ్యరాశిపై ఆధారపడదని ఇప్పుడు ఒక సమీకరణం ద్వారా మనం తెలుసుకుందాము. పిల్లలు, జాగ్రత్తగా మీ నోటు పుస్తకం యందు ప్రతి అంశాన్ని పొందుపరచుకోండి. స్వేచ్ఛాపతన వస్తువు స్మాల్ g గురుత్వ త్వరణం ఆ వస్తువు ద్రవ్యరాశి స్మాల్ m పై ఆధారపడదని తెలుసుకొనుట. చిత్రాన్ని చూడండి. భూమి యొక్క ఉపరితలంలో యాపిల్ పండుని స్వేచ్ఛగా వదిలినాము. దాన్ని వస్తువుగా భావిద్దాము. ఫస్ట్ స్టెప్, M ద్రవ్యరాశి గల వస్తువుని భూ ఉపరితలములకు దగ్గరగా విడిచామనుకుందాము. భూమి యొక్క ద్రవ్యరాశి M, భూమి యొక్క వ్యాసార్థము R. అయితే న్యూటన్ విశ్వ గురుత్వ నియమం ప్రకారం భూమి కలిగించే బలం F అయినట్లయితే, రాసుకుంటున్నారు కదా, F ఈజ్ ఈక్వల్ G ఇంటూ M ఇంటూ స్మాల్ m బై R². జాగ్రత్తగా నమోదు చేసుకోండి. ఇచ్చట G న్యూటన్ విశ్వ గురుత్వ స్థిరాంకము, M భూమి యొక్క ద్రవ్యరాశి, స్మాల్ m వస్తువు యొక్క ద్రవ్యరాశి, R భూమి యొక్క వ్యాసార్థము. మరి న్యూటన్ 2వ నియమం ప్రకారం మనకు సమీకరణం తెలుసు కదా, F ఈజ్ ఈక్వల్ ma. ఇచ్చట
స్మాల్ ఏ రేఖీయ త్వరణం బదులుగా గురుత్వ త్వరణం స్మాల్ జీని వ్రాయగా మనకు లభించే సమీకరణం F=mg. దీనిని సమీకరణం 2 అందాము. సమీకరణం 1 మరియు 2ల నుండి ఆ విలువని సమానం చేయగా మనకు లభించే సమీకరణం స్మాల్ mg క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై r². నమోదు చేసుకున్నారు కదా. ఇక్కడ గమనించండి, ఇరువైపులా వస్తువు ద్రవ్యరాశి స్మాల్ m ఉన్నది కావున ఆ రాశిని తొలగించగా మనకు లభించే సమీకరణం దేర్ఫోర్ స్మాల్ g క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M బై r². పిల్లలు, మనం పొందిన సమీకరణం ఒకసారి చూడండి. స్మాల్ g క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M బై r². ఈ సమీకరణం నందు వస్తువు యొక్క ద్రవ్యరాశి స్మాల్ m లేదు కదా, కావున ఈ సమీకరణం ద్వారా గురుత్వ త్వరణం స్మాల్ g విలువ పదార్థ ద్రవ్యరాశి స్మాల్ m పై ఆధారపడదని మనం చెప్పగలము. గమనిక, చలన సమీకరణాలను స్వేచ్ఛాపతన వస్తువు కూడా అనువర్తింప చేయవచ్చును. ఇచ్చట రేఖీయ త్వరణం ఏకి బదులు గురుత్వ త్వరణం జీని వ్రాయాలి. ఎలానో చూడండి, జాగ్రత్తగా మీ నోట్స్ యందు నమోదు చేసుకోండి. మొదటి రేఖీయ చలన సమీకరణం v=u+at. రెండవ చలన సమీకరణం s=ut+at². మూడవ చలన సమీకరణం v² - u² = 2as. ఇప్పుడు మనం ఇచ్చట ఏకి బదులు జీని రాయగా, అదేవిధంగా స్థానభ్రంశం బదులు ఎత్తు h రాయగా మనకు లభించే సమీకరణాలు చూడండి. v=u+gt. రెండవ సమీకరణం h=ut+gt². అదేవిధంగా మూడవ సమీకరణం v² - u² = 2gh. జాగ్రత్తగా నమోదు చేసుకున్నారు కదా. పిల్లలు, సమీకరణాన్ని జాగ్రత్తగా నమోదు చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు చలన సమీకరణాలని స్వేచ్ఛాపతన వస్తువుకి వర్తింపజేశాము. మరి అదేవిధంగా నిలువుగా పైకి విసిరిన వస్తువు యొక్క దిశాధర్మం కూడా ఈ సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం గురుత్వ త్వరణం యొక్క దిశాధర్మాన్ని పరిశీలిద్దాం. పిల్లలు, ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. భూమి యొక్క ఉపరితలంకి స్వేచ్ఛగా వదిలిన యాపిల్ పండు ఒక వస్తువు అయినట్లయితే ఈ వస్తువు మీద పనిచేసే గురుత్వ త్వరణం స్మాల్ g ఆ వస్తు చలన దిశపై ఆధారపడి ఉండును. దీనినే దిశాధర్మము లేదా సైన్ కన్వెన్షన్ అంటాము. ఇప్పుడు మనం గురుత్వ త్వరణం దిశాధర్మమును తెలుసుకుందాము. జాగ్రత్తగా ఈ పటాన్ని గమనించండి. ఇచ్చట ఒక వస్తువు నిలువుగా పైకి విసిరివేయబడినది. అది కొంత గరిష్ట ఎత్తును చేరుకున్న తర్వాత నెమ్మదిగా తిరిగి మళ్ళీ భూమిని చేరినది. మొదటి సందర్భం చూడండి, పైకి విసిరిన వస్తువు వడి క్రమంగా తగ్గును. కావున గురుత్వ త్వరణం g విలువ ఇచ్చట రుణాత్మకంగా తీసుకుంటాము. చూడండి, -g పైకి వెళ్ళేటప్పుడు. అదేవిధంగా రెండో సందర్భంలో వస్తువు స్వేచ్ఛగా క్రిందికి చెల్లించేటప్పుడు వడి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కావున g విలువ ధనాత్మకంగా తీసుకుంటాము. ఇప్పుడు ఈ చిత్రాన్ని గమనించండి. ఇచ్చట u తొలి వేగంతో పైకి విసిరిన రాయి చేరే గరిష్ట ఎత్తు h అయినట్లయితే h=u²/2g. ఈ సమీకరణాన్ని జాగ్రత్తగా నమోదు చేసుకోండి. ఇచ్చట జీని గురుత్వ త్వరణం అంటాము. మరి ఇక్కడ చూడండి పిల్లలు, గరిష్ట ఎత్తు వస్తువు చేరటానికి పట్టే కాలాన్ని ఆరోహణ కాలం అంటారు. చూశారు కదా, ఆరోహణ కాలము స్మాల్ t = u/g.
ఇచ్చట యు అనేది వస్తువు యొక్క తొలి వేగము మరియు స్మాల్ జీ వస్తువుపై పనిచేసే గురుత్వ త్వరణము. పిల్లలు ఇచ్చట చూడండి, యు తొలి వేగంతో నిట్ట నిలువుగా పైకి విసిన వస్తువు తిరిగి భూమిని చేరటానికి పట్టే కాలాన్ని గమనకాలము అంటాము. గమనకాలాన్ని క్యాపిటల్ టీతో సూచిస్తాము. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ 2u/g. నమోదు చేసుకున్నారా పిల్లలు? ఇప్పుడు మనం కొన్ని ముఖ్య సూత్రాలని నమోదు చేసుకున్నాం కదా, వీటిపై ఆధారపడే కొన్ని సమస్యల్ని సాధిద్దాము. పిల్లలు జాగ్రత్తగా మొదటి సమస్యను నమోదు చేసుకోండి. ఒక చెట్టుపై నుండి స్వేచ్ఛగా జారిపడే యాపిల్ 1.5 సెకండ్లలో నేలను తాకితే అప్పుడు దాని వడి దూరము కనుక్కోండి. నమోదు చేసుకున్నారు కదా. సమస్య సాధన చూద్దాం. వస్తువు యొక్క తొలి వేగము u = 0 అవుతుంది, ఎందుకంటే మనం మన చేతి నుంచి నిట్ట నిలువుగా పైకి విసురుతున్నాం కావున. అదేవిధంగా వస్తువుపై పనిచేసే గురుత్వ త్వరణము స్మాల్ జీ విలువ 9.8 కానీ సమస్య సాధన సులువుగా ఉండటం కోసం దీన్ని సమీప పూర్ణాంకమైన 10 మీటర్లు/సెకండ్² తీసుకున్నాము. గమనించండి. కాలము స్మాల్ టీ = 1.5 సెకండ్లు. మనము కనుగొనవలసిన వస్తువు యొక్క తుది వేగం క్యాపిటల్ V = u+gt. ఈ సమీకరణంలో పై విలువలను ప్రతిక్షేపించగా 0 + 10 × 1.5 ప్రతిక్షేపించారు కదా. దీన్ని సాధించగా మనకు లభించే సమాధానం 15 సెకండ్లు. అనగా వస్తువు యొక్క తుది వేగము లేదా వడి 15 మీటర్లు/సెకండ్. అదేవిధంగా దూరము, వస్తువు ప్రయాణించిన దూరాన్ని ఇప్పుడు కనుగొందాము. s = ut + gt². ఇచ్చట ఈ విలువలను ప్రతిక్షేపించగా చూడండి, 0 × 1.5 + 1/2 × 10 × 1.5 × 1.5. దీన్ని సాధించగా 0 + 5 × 2.25 లభిస్తుంది. దీనిని సూక్ష్మీకరించండి. చివరగా మనకు వచ్చే సమాధానం 11.25 మీటర్లు. కావున వస్తువు ప్రయాణించిన దూరము 11.25 మీటర్లు. నమోదు చేసుకున్నారు కదా. మరో సమస్యను చూద్దాము. ఇప్పుడు రెండో సమస్యని పరిశీలిద్దాము మరియు సాధిద్దాము. పిల్లలు జాగ్రత్తగా నమోదు చేసుకోండి. 40 మీటర్లు/సెకండ్ వేగంతో గాలిలోకి విసిన రాయి యొక్క ఆరోహణ కాలము మరియు గమన కాలాలను లెక్కించండి. చూడండి, సాధన. వస్తువు యొక్క తొలి వేగము u = 40 మీటర్లు/సెకండ్. అదేవిధంగా వస్తువు యొక్క గురుత్వ త్వరణము స్మాల్ జీ విలువ మనకు తెలుసు కదా, 10 మీటర్లు/సెకండ్². ముందుగా ఆరోహణ కాలాన్ని లెక్కిద్దాము. ఆరోహణ కాలము స్మాల్ టీ = u/g. ఈ సమీకరణం నందు విలువల్ని ప్రతిక్షేపిద్దాము. = 40/10. దీని నుంచి మనకు లభించే సమాధానం 4 సెకండ్లు. అనగా వస్తువు యొక్క ఆరోహణ కాలము 4 సెకండ్లు. నమోదు చేసుకున్నారు కదా. ఇప్పుడు గమన కాలాన్ని లెక్కిద్దాము. గమన కాలము క్యాపిటల్ T = 2u/g కదా.
విలువల్ని ప్రతిక్షేపిద్దాము. 2 ఇంటూ 40/10 అనగా 80/10. దీన్ని సూక్ష్మీకరించండి. మనకు లభించే సమాధానం 8 సెకండ్లు, అనగా గమనకాలము 8 సెకండ్లు. పిల్లలు చూశారు కదా. చివరగా మరో అంశాన్ని తెలియజేసే సమస్యని చూద్దాము మరియు సాధిద్దాము. జాగ్రత్తగా పిల్లలు ఈ సమస్య నమోదు చేసుకోండి. 50 మీటర్లు పర్ సెకండ్తో ఒక బంతిని నిట్టనిలుగా పైకి విసిరాము. అది చేరే గరిష్ట ఎత్తు మరియు ఆరోహణ కాలాలను లెక్కించండి. పిల్లలు తొలి వేగం u = 50 మీటర్లు పర్ సెకండ్. గురుత్వ త్వరణము g విలువ మనకు తెలుసు కదా, 10 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్. గరిష్ట ఎత్తు h = e²/2g తెలుసు కదా. ఈ సమీకరణంలో పై విలువలను పొందుపరచగా 50 × 50/2 × 10 మనకు లభించేది 2500/20. దీన్ని సూక్ష్మీకరించండి. మనకు వచ్చు సమాధానము 125 మీటర్లు, అనగా వస్తువు చేరే గరిష్ట ఎత్తు 125 మీటర్లు. అదేవిధంగా ఆరోహణ కాలాన్ని కూడా లెక్కిద్దాము. ఆరోహణ కాలము t = u/g కదా. విలువల్ని ప్రతిక్షేపించగా 50/10 = 5 సెకండ్లు. కావున వస్తువు యొక్క ఆరోహణ కాలము 5 సెకండ్లు. పిల్లలు ఈ విధంగా పుస్తకంలోని మిగతా సమస్యల్ని మీ ఉపాధ్యాయుడి యొక్క సహాయంతో సాధించండి. అదేవిధంగా గత విద్యా సంవత్సరం మనం వస్తువు యొక్క ద్రవ్యరాశి, వస్తువు యొక్క భారము తెలుసుకుని ఉన్నాం కదా. మరి స్వేచ్ఛాపతన వస్తువుకి భారం ఉంటుందా, ఉండదా? మరి ఉన్నట్లయితే లెక్కించగలమా? మరి ఇప్పుడు ఈ అంశాలని జాగ్రత్తగా తెలుసుకుందాము. పిల్లలు చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్ని దాని భారము అంటాము. దీనిని W తో సూచిస్తారు. W = m × g నమోదు చేసుకున్నారు కదా. ఇచ్చట m వస్తువు యొక్క ద్రవ్యరాశి, g గురుత్వ త్వరణము. భారమునకు పరిమాణము, దిశ రెండు ఉంటాయి. కావున భారము ఒక సదిశ రాశి. భారమును స్ప్రింగ్ త్రాస్ సహాయంతో కొలుస్తారు. చిత్రంలో చూడండి, వస్తువు యొక్క భారాన్ని మనం స్ప్రింగ్ త్రాస్ సహాయంతో కొలుస్తున్నాము. దీని ప్రమాణాలు న్యూటన్లు, ఎంతో సూచిస్తాము. పిల్లలు ఇప్పుడు వస్తు భారాన్ని కనుగొనే 2 సమస్యల్ని సాధిద్దాము. భారంపై కొన్ని సమస్యలు చూడండి పిల్లలు. మొదటి సమస్యని జాగ్రత్తగా నమోదు చేసుకోండి. 2 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల రాయి బరువు ఎంత? ఇచ్చట ద్రవ్యరాశి m = 2 కిలోగ్రాములు, g విలువ 9.8. ఇచ్చట మనం ఖచ్చితమైన విలువని తీసుకోవాలి. పదార్థం యొక్క భారము W = mg కావున ఈ సమీకరణం నందు విలువల్ని ప్రతిక్షేపించగా 2 × 9.8 లభించే ఫలితము 19.6 న్యూటన్లు, అనగా 2 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల రాయి బరువు 19.6 న్యూటన్లని అర్థము. రెండో సమస్య నమోదు చేసుకోండి. 100 కిలోగ్రాముల రాయి కలిగించే బలము ఎంత? పిల్లలు చూసారా, ఈ సమస్యలో కలిగించే బలము అన్నారు, అనగా అది కూడా రాయి బరువు అనేది మనం అర్థం చేసుకోవాలి. సాధన m = 100 కిలోగ్రాములు, గురుత్వ త్వరణం g విలువ 9.8, వస్తువు యొక్క భారము లేదా కలిగించే బలము W = mg. విలువలు ప్రతిక్షేపించగా 100 × 9.8 సూక్ష్మీకరించగా మనకు లభించే సమాధానం 980 న్యూటన్లు,
అనగా 100 కిలోగ్రాముల రాయి కలిగించే బలం 980 న్యూటన్లు. పిల్లలు, మరి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ వీడియోని గమనించండి. పిల్లలు, ఈ వీడియోని చూస్తున్నారు కదా, స్ప్రింగ్ త్రా సాయంతో ఈ వస్తువుని వేలాడతీసాము. దీని యొక్క బరువు 300 గ్రాములు. ఇప్పుడు స్ప్రింగ్ త్రాసుతో సహా వస్తువుని స్వేచ్ఛగా కిందికి వదిలాము. అనగా ఇప్పుడు ఇది స్వేచ్ఛాపతన వస్తువు. దీని యొక్క భారం చూడండి, రీడింగ్ 0 గ్రాములు. గమనించారా? అనగా వస్తువుకి స్వేచ్ఛగా వదిలినప్పుడు భారము లేదని అర్థమైనది. జాగ్రత్తగా ఈ రెండో వీడియోని గమనించండి. పిల్లలు, లిఫ్టులో ఒక మనిషి ఉన్నాడు చూడండి. ఇతని బరువు 88 కిలోలు. ఇప్పుడు లిఫ్టుని స్వేచ్ఛగా కిందికి వదిలినాము. గమనించండి, ఇతని యొక్క భారం ఇప్పుడు 0 కిలోలు అయినది. ఈ వీడియో ద్వారా మనకి స్వేచ్ఛా స్థితిలో ఉన్నప్పుడు మనిషి యొక్క బరువు 0 అని మనం గ్రహించాము. ఈ రెండు వీడియోల ద్వారా పరిశీలించిన అంశము, ఒక వస్తువుని కొంత ఎత్తులో వేలాడదీసినప్పుడు ఆ వస్తువుకి నిమిత బరువు ఉంటుంది. పరిశీలించిన రెండో విషయము, గాలిలో స్వేచ్ఛగా వస్తువును వదిలినప్పుడు వస్తువు బరువు 0 అయినది. అనగా స్వేచ్ఛగా భూమిని చేరే వస్తువు భారము 0 అని మనం చెప్పవచ్చు. స్వేచ్ఛాపతన వస్తువు భారము కోల్పోతుంది కదా పిల్లలు, అనగా భారరహిత స్థితిలో ఉంటుంది. ఇలాంటి కొన్ని పరిస్థితులు చూద్దామా? జాగ్రత్తగా చూడండి పిల్లలు ఈ చిత్రాన్ని. ఊయలలో ఊగే మనిషి. గమనించండి, ఈ మనిషి ఊగుతున్నప్పుడు గరిష్ట ఎత్తు నుంచి కిందికి వచ్చేటప్పుడు తన భారాన్ని కోల్పోతాడు. దీనినే భారరహిత స్థితి అంటాము. మరో చిత్రాన్ని గమనించండి. జాయింట్ వీల్లోని వ్యక్తుల్ని గమనించండి. ఈ తొట్టి కిందికి వచ్చేటప్పుడు, తొట్టిలోని వ్యక్తులు పైనుంచి క్రిందికి వచ్చేటప్పుడు వారు భారరహిత స్థితిలో ఉంటారు. గమనించారా? మరి ఈ చిత్రాన్ని చూడండి. ఉపగ్రహం, భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల స్థితి ఇప్పుడు మనం చూద్దాము. గమనించండి, ఈ ఉపగ్రహం భారరహిత స్థితిలో భూమి చుట్టూ ఒక కక్ష యందు పరిభ్రమిస్తుంది చూడండి. ఈ అంతరిక్షంలో పదార్థం యొక్క భారాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం. చూడండి పిల్లలు, అంతరిక్షంలోని మనిషి చూడండి భారరహిత స్థితిలో ఉన్నాడు. ఎటువైపు పైన కానీ క్రింది వైపు కానీ ప్రక్కల వైపు కానీ ఎలాంటి బలం పనిచేయటం లేదు. స్వేచ్ఛగా భారరహిత స్థితిలో అంతరిక్షం నందు అతను ఉన్నాడు. గమనించారు కదా పిల్లలు? ఈ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఒక పారదర్శక పాత్రను తీసుకొని దాని ఎదురెదురు భుజాలపై రంధ్రాలను చేసి 2 లేక 3 రబ్బర్ బ్యాండ్లను బిగించి వాటి మీద ఒక రాయి ఉంచబడింది చూడండి. సందర్భం 1 స్థిర ఆధారం ఉన్నది. సందర్భం 2 స్వేచ్ఛా స్థితిలో ఆ పాత్ర వదిలివేయబడింది. ఈ 2 సందర్భాల్లో ఏమి జరుగునో చూడండి. సందర్భం 1 పిల్లలు చూడండి, ట్రే ఒక ఆధారంపై ఉంచబడింది. అప్పుడు రాయికి బరువు ఉంటుంది కావున రబ్బర్ బ్యాండు వంగుతుంది. ఇది భారరహిత స్థితి కాదని చెప్పవచ్చును. ఇచ్చట వస్తువు త్వరణం శూన్యము, ఎందుకంటే వడి లేదు కావున. సందర్భం 2 ఇచ్చట ట్రే స్వేచ్ఛగా వదిలివేయబడింది. చూడండి రబ్బర్ బ్యాండ్ చూడండి, రబ్బర్ బ్యాండ్ నందు ఎలాంటి వంపు లేదు కావున రాయి భారరహిత స్థితిలో ఉన్నది. ఇచ్చట వస్తువుకి త్వరణం ఉంటుంది, ఎందుకనగా కొంత వడితో స్వేచ్ఛగా పతనమవుతుంది కావున దీనికి త్వరణం ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు మనం స్వేచ్ఛాపతన వస్తువుపై ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. అదేవిధంగా స్వేచ్ఛాపతన వస్తువు యొక్క భారం గురించి కూడా తెలుసుకున్నాము. భారరహిత స్థితికి అనేక ఉదాహరణలు కూడా మనం చూసాము. మరి ఈ అన్ని విషయాలపై మూల్యాంకనం చేద్దామా? మూల్యాంకనం. 1వ ప్రశ్న, స్వేచ్ఛాపతన వస్తువు అనగా మీరేమి అర్థం చేసుకున్నారు? 2వ ప్రశ్న, 20 మీటర్లు పర్ సెకండ్ తొలి వేగంతో నిట్టనిలుగా పైకి విసిరిన బంతి చేరే గరిష్ట ఎత్తు ఎంత? 3, నీ భారము శూన్యమయ్యే సందర్భాలకు 2 ఉదాహరణలు ఇవ్వండి. 4, 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువు యొక్క భారము లెక్కించండి.
5. భూమి ద్రవ్యరాశి క్యాపిటల్ M, భూమి వ్యాసార్థం క్యాపిటల్ R విలువలు సేకరించండి. ఆలోచించండి, చర్చించండి. మన భారము ఎప్పుడు mgకి సమానము? మీ స్నేహితులతో చర్చించండి. ప్రాజెక్టు పని 20 మీటర్లు పర్ సెకండ్ మరియు 40 మీటర్లు పర్ సెకండ్ వేగాలతో గాలిలోకి విసిరిన 2 వస్తువుల యొక్క త్వరణాలను పోల్చుతూ ఒక నివేదిక తయారు చేయండి. పిల్లలు, మనము ఈరోజు స్వేచ్ఛాపతన వస్తువు గురించి అనేక విషయాలు తెలుసుకుందాము. మరి మరో డీటెయిల్ తరగతిలో మరో కొత్త విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.